అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మా ప్రయాణం. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, కంప్లీట్గా విలేజ్ బ్లాగ్ అని చెప్పుకోవాలి. ఇదిగోండి, ఇది లోపలికి ఈ కళ్ళంలోకి వెళ్ళాం కదండి. ఈ కళ్ళంకి 100 పైగానే చరిత్ర ఉందని చెప్పుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, అది చివరి వరకు అమ్మ వాళ్ళదనమాట. ఈ కళ్ళం కానుకొని గేదెలోళ్ళు నాయుడు పెద్దనాన్న వాళ్ళదనమాట. ఆ తాతగారు అప్పుడు నాయుడుగా వర్క్ చేశారు కాబట్టి అందరూ అలా నాయుడు వస్తే పెద్దనాన్నలు కానీ అన్నయ్యలు ఎవరు లేరు. మా అన్నయ్యకి తిక్కిష్ట ఫ్రెండు పెద్దన్నయ్య చిన్నన్నయ్య చాలా క్లోజ్గా ఉంటారనమాట. అమ్మ వాళ్ళకి ఆనుకొనే ఊర్లో ప్రతి ఒక్కరికి కళ్ళంతో అనుబంధం ఉందండి. ఇప్పుడు పక్కన కొంచెం మీకు కనిపించింది కదా, ఆ నూతులో వాటర్ ఫుల్గా అప్పుడు యూస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడ వాళ్ళకి ఏం కావాలో అమర్చుకున్నారు కాబట్టి శుభ్రంగా అన్నయ్యలు చెట్లు వేస్తారనమాట. ఇదిగోండి, ఈ నుంచి ఎన్నిసార్లు వాటర్ తీసామో లెక్కలేదు. చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఈ తోటతో అనుబంధం ఉంది. ఎలాగనేది కూడా నేను చెప్తాను. అయితే నేను ఇక్కడ కూర్చున్నాము. ఊర్లో ఎవరికి పెళ్ళైనా సరే ఇక్కడ పెళ్లి కూతురు దించేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి పానకం తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు చేయవలసిన వాళ్ళ ఇంటి ప్రకారం చేసి పెళ్లి కూతురుని ఊర్లోకి తీసుకెళ్లేవారు. ఇప్పుడు చాలా బాగుండేదండి చిన్నప్పుడు మెమరీస్. రెండో విషయం ఏంటంటే, పండగ వస్తే మధ్యాహ్నంగా పండగ అయిపోతే అందరం కొత్త బట్టలు వేసుకుని ఈ కళ్ళంలో ఆడుకునే వాళ్ళం అండి శుభ్రంగా ఆటల పండగకి. ప్రతి ఒక్కరికి చెప్పాను కదా, ఊర్లో ప్రతి ఒక్కరికి కళ్ళంతో అనుబంధం ఉందని. ఇప్పుడు కూడా అందరూ అలా తిరుగుతుంటారు. అమ్మ వాళ్ళకి ఆనుకునే ఉంది కాబట్టి మాకు ఇంకాను ఇక్కడ పంట దూరంగా పండించుకొని ఇక్కడొచ్చి నూర్చుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ చక్కగా ఉన్న పొలాలను కూడా ఇల్లులా ప్లేసుల్లా చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ నూర్పుకోవడానికి అన్నీ అరేంజ్ చేసుకున్నారు. అక్కడే గోరింట చెట్టు ఉంది. ఇప్పుడు మనకి ఎక్కువ అక్కడి నుంచే గోరింటకు తీసుకొస్తారనమాట. ఆ పెద్దనాన్న వాళ్ళు ఏమనరు, ఎవరికి ఏమనరు, అమ్మ వాళ్ళకి అది అసలు ఏమనరు. అయితే అమ్మ వెళ్తానంటే నేను చెప్పాను కదా, మేము వెళ్తాం అలా చూసుకొని వస్తామని చెప్పేసి తీసుకున్నాం అనమాట. మొత్తానికి కళ్ళం అంతా ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఒక పక్కగా ఈ మామిడి చెట్లు, సపోటా చెట్లు, కరివేపాకు చెట్లు అలాగా ఇంకా ఉన్నాయండి చాలా వెరైటీలు. చింత చెట్లు ఇక్కడ ఉన్నవైతే పూర్వం నుంచి ఉన్నాయండి. అదిగోండి చాలా పెద్ద చింత చెట్టు అనమాట. చిన్నప్పుడైతే పుల్లని చింతకాయలు లేకపోతే అక్కడ తీసుకోవడం, పండిన తర్వాత కూడా అక్కడ తినడం మాకు చాలా అలవాటు. ఇదిగోండి, నేను ఇక్కడైతే ఒక కాయ కోసుకుంటున్నాను. ప్రతి ఆడపిల్లకి ఆ గౌరవం ఉంటుంది. మనం ఇక్కడ ఎవరు ఏం తీసుకుని ఎవరు ఏమనరండి. ఇంకా కోసుకోండి కావాలంటే చెప్తారు. ఇది కరివేపాకు తోటలా ఉందండి, చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్క వరకు. ఇది పెద్ద సీతఫలం అనమాట. ఆ చెట్టు క్రిందన ఇలా వస్తుంటే ఇది ఊర్లో అమ్మవారు అక్కడక్కడక్కడ అమ్మవార్లు ఉండేవారండి. ఇప్పుడు అంతా ఒక దగ్గరికి తెచ్చి పెట్టుకున్నారనమాట. చక్కగా వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని. పాతపట్నం అమ్మవారి ఊరసరు తెల్లని ఇంకా బోల్డ్ అమ్మవార్లు ఉంటారు కదా, అలాగా ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా. ఇది కంప్లీట్గా మా పెద్ద కట్టు వాళ్ళు, అంటే మా పెద్దనాన్నలు, మా చిన్నాన్నలు, మా అమ్మ వాళ్ళు అలాగా ఈ ఓల్ని వాళ్ళకే అనమాట. వేరే ఊర్లో అప్పుడు ఉండేవారట. అక్కడ నుంచి అమ్మవారిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇది బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే ఇక్కడ అందరు పిల్లలు కూర్చుంటారండి. వెళ్ళినప్పుడు ఎవరు లేరు. నేను సరదాగా కూర్చున్నాం. ఊరికి ఆ చివరండి రామ మందిరం. అది యాక్చువల్గా రామ మందిరం దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్తుంటే కొంచెం అక్కడ వెనక్కి అమ్మ వాళ్ళది చిన్న పొలం ఉంటుంది. దాంట్లో చెట్లు వేసుకున్నారనమాట. కొబ్బరి మామిడి, ముంత మామిడి, బంగినపల్లి, సువర్ణరేఖ, ఇంకా చాలా వెరైటీలు అండి. ముంత మామిడి, ఇంకా అడ్డ మామిడి, కలెక్టర్ కాయ, రసాలు, ఇంకా నాకు బోల్డ్ పేర్లు తెలుసు, ఇప్పుడు నాకు అసలు గుర్తు రావట్లేదు. అలాగనమాట చాలా పెద్ద పెద్ద కాయలండి. ఇప్పుడు 3 years నుంచి అస్సలు రావట్లేదు. ఆ పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు చూడండి. లేకపోతే పక్కన స్క్రీన్ పైన పెడతాను. ఈ చెట్లు అయితే ప్రతి సంవత్సరం నేను కన్నా వచ్చేవాళ్ళం. చక్కగా నాన్న, అన్నయ్య, మీ నలుగురం కోసేవాళ్ళం అనమాట. అమ్మ పక్కన కూర్చునేవారు. పెద్ద పెద్ద కాయలు. చిన్న చెట్టు అండి, కాయ కేజీకి ఏమాత్రం తక్కువ ఉండేది. అలాంటి కాయలండి. 3 years నుంచి ఎందుకు అవ్వట్లేదు. నాన్న కొంచెం తవ్వి మట్టి ఏదో మార్చమని చెప్తే పెద్ద రైతు అని చెప్పేసి నాన్నకి ఏడిపిస్తున్నారు. ఊరికి ఆ చివరైన బండి మీద అయిన వెళ్ళిపోయేదానండి. చాలా అంటే నాన్న ఇక్కడ హాయ్ చెప్తున్నారు. చాలా అంటే చాలా పెద్ద కాయలు. ఇదిగోండి, అక్కడక్కడే ఉన్నాయన్నమాట. చుట్టూ ఫుల్ తోటలండి, చుట్టూ ఫుల్ తోటలు. మనకైతే కష్టం, కానీ వీళ్ళకి చాలా ఈజీగా చిన్న పుల్లతో నాన్న కాయ తీసేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇవి ప్రీవియస్ ఫోటోలండి. యాక్చువల్గా ఇందులో మీకు యూజ్ అయ్యేవి ఏం లేకపోవచ్చు. కాకపోతే మన లాంటి వాళ్ళందరికీ, ఆడపిల్లలు దూరంగా ఉన్న వాళ్ళకి మన ఊరు ఆ జ్ఞాపకాలు తీసుకెళ్తున్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ.